హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తొలి ఏకాదశి రోజు కూడా మనం చాలా రకరకాల నైవేద్యాలు చేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా టైం లేదనుకున్న వాళ్ళు, ఉపవాసం ఉన్న వాళ్ళు చాలా సింపుల్గా మనం స్టవ్ వెలిగించే పని కూడా లేకుండా ఈ నైవేద్యం చేసి పెట్టండి. దీనికోసం మిక్సింగ్ బౌల్లో 3 స్పూన్స్ బొంబాయి రవ్వ తీసుకుంటున్నానండి. అదే సుజీ అని కూడా అంటారు. ఇది 3 స్పూన్స్ తీసుకుంటున్నాను. తర్వాత దీనిలో షుగర్ అనేది యాడ్ చేద్దాము. ఇక్కడ నేను 2.5 స్పూన్స్ షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే బొంబాయి రవ్వ ఎంత తీసుకున్నారో షుగర్ అంతా 2 ఈక్వల్ క్వాంటిటీలో కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక 2 స్పూన్స్ ఎండు కొబ్బరి తురుముని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ని యాడ్ చేద్దామండి. కొంచెం షుగర్లో ఇలాచీలు వేసేసి మిక్సీ పట్టి పెట్టేసుకున్నాను. ఆ ఇలాచీ పౌడర్ని కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఈ విధంగా మిక్స్ చేసేసుకొని నైవేద్యంగా పెట్టేయచ్చండి. దీన్ని పచ్చిప్రసాదం అని కూడా అంటారు. ఇక ఉపవాసాలు ఉన్నవాళ్ళు చాలా సింపుల్గా ఇది దేవుడి దగ్గర నైవేద్యం పెట్టేసి తినేయచ్చు. తర్వాత అలా కాకుండా దీంట్లో కొంచెం నెయ్యి, పాలు కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఒక 1/2 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. తర్వాత 1 స్పూన్ పాలను కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులో కొంచెం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకోవచ్చండి. ఇక్కడ నేను కిస్మిస్, క్యాష్యూని యాడ్ చేశాను. అంతే అండి, మనం చేసే నైవేద్యాల్లో చాలా సింపుల్గా ఇది రెడీ చేసుకోవచ్చు. దీంతోపాటు పేలాల పిండి అంటే జొన్న పేలాలు పిండి కానీ లేదంటే మొక్కజొన్న పేలాలతో పిండిని కూడా రెడీ చేస్తారు తొలి ఏకాదశి రోజు.